తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన రచనా బెనర్జీ బెంగాల్ రాజకీయాల్లో ఎంట్రీతోనే చారిత్రక విజయాన్ని సాధించింది. బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజార్టీ తేడాతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. బెంగాలీలో సుమారు 200 వరకు చిత్రాల్లో నటించిన రచన ఒడియాలోనూ ఎక్కువ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ నటించింది. తెలుగులో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన నేను ప్రేమిస్తున్నాను అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రచన టాలీవుడ్ లో 13 చిత్రాలలో నటించింది. చిరంజీవితో బావగారు బాగున్నారా, బాలకృష్ణతో సుల్తాన్ వంటి సినిమాలతో పాటు రాయుడు, కన్యాదానం, పిల్ల నచ్చింది, మావిడాకులో, అభిషేకం చిత్రాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో చివరగా 2002లో వచ్చిన లాహిరి లాహిరిలో సినిమాలో సుమన్ సరసన నటించిన రచన ఆ తర్వాత బెంగాలీ సినిమాలు, టీవీ షోలతో బిజీ అయింది. దీదీ నెంబర్ 1 అనే టెలివిజన్ షోతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న రచన 2-3 నెలల క్రితమే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ లోక్సభ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి హుగ్లీ కంచుకోట. ఈ స్థానంలో నిలబెట్టిన దీదీ నమ్మకం వమ్ము కాలేదు. బెంగాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రచనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.